సుడిగాలి వడగాలి తుఫాన్ గాలి ఏ గాలి వచ్చినా లీడర్ల ముంగట ఇప్పుడు దిగదుడిపే అట్లా తిరుగుతుర్రు మరి నాయకులు కాళ్ళకు చక్రాలు కట్టుకున్నట్టే ఉన్నది వ్యవహారం. గల్లీ లీడర్లు రోజుకు 2-3 ఊర్లు సుడి పెడుతుర్రు. ఢిల్లీ లీడర్లు మినీ మోటార్ ఎక్కి 2-3 రాష్ట్రాలే సుడి పెడుతుర్రు. అబ్బో ఏం తిరుగుడు వాళ్ళు వీళ్ళేమో గాని సీఎం రేవంత్ సార్ అయితే రీకాం లేకుండా తిరుగుతున్నాడు. ఎగస్ పార్టీలకు గట్టిగా సురుకులు పెడుతున్నాడు. సారు మైకు పట్టిండంటే చాలు ఎగసి పార్టీల మీద ఇరుసుక పడుతున్నాడు. కారు పార్టీలను పువ్వు పార్టీలను పొరక సాపిస్తున్నాడు. 10 ఏళ్ల సెంట్రల్ సర్కార్ వాళ్ళు ఏం చేసిండ్రు, ఎంత తెల్లగా చేసిండ్రు అని చెయ్యి పార్టీలు ఛార్జ్ షీట్ విడుదల చేసిండ్రు. ఇక గా మీటింగ్ లో చూడర్రి సీఎం సార్ ముచ్చట ఎట్లా నడిచిందో. శ్రీ గారు చెప్పినట్టు అగ్గిపెట్టే సబ్బు పిల్ల ఏది కూడా కవితకు అనర్హం కాదు, కుక్క పిల్ల కవితకు అనర్హం కాదని శ్రీ గారు చెప్పినట్టు ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో అగ్గిపెట్టే సబ్బు బిల్ల అగర్బత్తి కూడా జిఎస్టీ బారి నుంచి తప్పించుకోలేదు. చివరికి చిన్నపిల్లలు చదువుకునే రాసుకునే పెన్సిల్ రబ్బర్ మీద కూడా జిఎస్టీ పన్ను విధించి పేదలు చదువుకోని పరిస్థితులు ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలనలో కల్పించిండ్రు. గట్లున్నదట పువ్వు పార్టీల పనితీరు ఎట్లున్నదో శ్రీ కవిత్వంతో చెప్పుకొచ్చిండు సారు. అటెనక చేవేళ్ల పార్లమెంటు సీటుకు పోటీ చేస్తున్న రంజిత్ రెడ్డి ప్రచారానికి పోయిండు సీఎం సారు. రోడ్డు షోల బండి మీద నిలబడి పొట్టు మాట్లాడిండు. పాత సర్కారోళ్ళ మీద దుబ్బెత్తి పోసిండు. బస్సు యాత్ర చేసుకుంటా జోరుగా ముచ్చట్లు చెప్తున్న మాజీ సీఎం కేసీఆర్ సారును కూడా సాపిచ్చిండు. కారు పని అయిపోయిందని ఇవాళ బస్సు వేసుకొని బయలుదేరిండు. నిన్న మిర్యాలకు కూడా పోయిండు, సూర్యాపేట పోయిండు, భువనగిరికి వచ్చిండు. ఇవాళ ఆయన యాత్ర చూస్తుంటే 100 ఎలుకలు తిన్న పిల్లంట తీర్థయాత్రలకు పోయి వచ్చిందట. నా పాపాలన్నీ మన్నించు అని. ఇంకో దిక్కు ఒక్క సీఎం సారే కాదు, తత్తిమ చెయ్యి పార్టీ లీడర్లు కూడా ఎగస్ పార్టీల మీద సాందు దొరికితే చాలు దుబ్బెత్తిపోస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు సారు సవాల్ ఇసిరేటాలకు సీఎం సారికే సవాల్ ఇసిరేటోళ్ళ మీరు అన్నట్టు గయ్యన లేచిండ్రు చెయ్యి పార్టీ ఎమ్మెల్యేలు. గిట్లా లీడర్ల నడమ దుమ్ము దుమారం అవుతున్నది. మరిగా ఎలక్షన్లు ఒడిసే లోపు ఇంకెన్ని తీర్ల ముచ్చట్లు చెప్తారో, ఎంతగానో ఆడిపోసుకుంటారో చూసుకుంటూ పోవాలి.